జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కృష్ణ రివర్ మేనేజ్మెంట్ కు ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కమిషన్లకు కక్కుర్తిపడి కేసీఆర్ నీటి వాటాల్లో రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. కృష్ణా బోర్డుకు తాము ప్రాజెక్టులను అప్పగించలేదని పేర్కొన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన దోపిడీ బయటపడుతుండటంతో దోపిని పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులు ఇవ్వడానికి తాము ఒప్పుకోలేదన్నారు. తెలంగాణకు నీటి కేటాయింపులో మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీనే. కేఆర్ ఎంబీకి ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించింది కూడా బీఆర్ఎస్ పార్టీనే అని తెలిపారు. ఉమ్మడి ఏపీలో 60 ఏండ్లు కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కన్నా 10 ఏండ్ల కేసీఆర్ పాలనలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని గణాంకాలతో సహా వివరించారు. కేసీఆర్ అసమర్థతతోనే కృష్ణా నీళ్లలో తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని, సహజ న్యాయ సూత్రాలు, పరివాహక ప్రాంతం, కరువు ప్రభావ ప్రాంతం ఇలా ఏ ప్రాతిపదికన తీసుకున్నా ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలో తెలంగాణకు వాటాగా 551 టీఎంసీలు, ఏపీకి 260 టీఎంసీల నికర జలాలు దక్కాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చేలా 2015లో చేసుకున్న ఒప్పందంపై అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సంతకం చేసింది. దీంతో నీటి కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్తో కుమ్మక్కై కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రకు తాకట్టు పెట్టారని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించినట్లు కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా కేసీఆర్ 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలోనే కేఆర్ఎంబీకి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు అప్పగిస్తున్నట్లు ప్రతిపాదిస్తూ బోర్డు నిర్వహణకు వన్ టైం సీడ్ మనీ కింద 200 కోట్లు కేటాయించారని జేఎంఆర్ తెలిపారు. కేఆర్ఎంబీకే నిధులు ఇస్తూ బడ్జెట్ కేటాయించిన దస్తావేజులను బయటపెట్టారు. కేసీఆర్, జగన్ ప్రగతి భవన్లో ఏకాంతంగా మాట్లాడుకున్న తర్వాతనే రాయలసీమ ఎత్తిపోతలకు బీజం పడి తెలంగాణకు కృష్ణా నది నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే 8 టీఎంసీలను రాయలసీమకు మళ్లించేలా ఇద్దరు కలిసి కుట్ర చేసి తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారని తెలిపారు. 2020 జనవరిలో కేసీఆర్, జగన్ సమావేశమైతే అదే ఏడాది మే నెలలో శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీలు తరలించే రాయలసీమ ఎత్తిపోతలకు ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందని, కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి పిలిచిన ఆ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేదాకా వెళ్లకుండా జగన్ కు కేసీఆర్ సహకరించిండని, ఈ కారణంగా ఏపీ ప్రభుత్వం పనులు చేసుకుంటూ పోయిందని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో న్యాయంగా దక్కాల్సిన కృష్ణా నీటి వాటా దక్కకుండా చేసిందే కేసీఆర్ ప్రభుత్వమని మండిపడ్డారు. బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని తెలిపారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయంలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అవినీతిని, ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంచనాలను నిత్యం ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తే ఇవాళ ముఖ్యమంత్రిగా కావడం, అదేవిధంగా ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే మేడిగడ్డ దగ్గర నాణ్యత లోపించడం వల్ల కృంగిపోవడం జరిగిందో, స్వయంగా మా ఏఐసిసి అగ్రజులు రాహుల్ గాంధీ గారిని తీసుకెళ్ళి అక్కడ పరిశీలించినటువంటి వ్యక్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు. మరి తెలంగాణ ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయల అవినీతికి నిలయంగా మారినందువల్లే ఇది జరిగిందని ఆ రోజు మాట్లాడిన వ్యక్తిగా, బాధ్యత గల తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగించడం జరిగింది. అదొక వైపు. మరొక వైపు గతంలో 2012లో ఆ రోజు తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్న కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర 69 జీవోను సాధించిన కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి తను సాధించిన 69 జీవోను పక్కన పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎస్టిమేషన్నే పూర్తిగా మార్చేసిన ఆ రోజు వ్యతిరేకించిన వ్యక్తి రేవంత్ రెడ్డి తన అధికారంలోకి వచ్చిన 50 రోజుల లోపలనే మా ఎమ్మెల్యేలను అందరినీ కూర్చోబెట్టుకొని
69 జీవోను మళ్ళీ అమలు పరుస్తూ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహుశా ఈ వారం లోపల అధికారిక అనుమతులు కూడా రాబోతున్నాయి. మరి ఈ రెండూ తెలుసుకున్న కేసీఆర్ అయితేనేమి, నిన్న నారాయణపేటలో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇవాళ మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విషం కక్కుతున్నారు. మేము ఈ విలేకరుల సమావేశం ద్వారా ఒకటే ప్రశ్నిస్తున్నాం. కోవిడ్ సమయంలో 2020 మే 5వ తారీఖున 203 అనే ఒక జీవో ఇస్తూ అప్పటిదాకా ఉన్నటువంటి నీటి చోరీని లీగలైజ్ చేస్తూ రోజుకు 80,000 క్యూసెక్కుల నీరును జగన్మోహన్ రెడ్డి గారు తరలించేటప్పుడు, అంటే ఆల్మోస్ట్ 8 టీఎంసీలు ప్రతిరోజు. ఏదైతే కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారో, కాళేశ్వరం కంటే 8 ఇంతల నీటిని ఎక్కువ చోరీ చేస్తుంటే కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక్క మాట మాట్లాడలేదు. అనేక సార్లు అఫెక్స్ కౌన్సిల్ మీటింగులు జరిగినాయి. మీకు బాగా గుర్తుంటుంది, 2020 ఆగస్టు 5న సిడబ్ల్యూసి ఒక అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసింది. దానికి కేసీఆర్ గారు రాను అని ఒక సాకు చెప్పిండు, సెక్రటరేట్కు పూజ చేయాలని. పూజ చేయలే ఆగస్టు 5, 2020 రోజు. దాన్ని మళ్ళీ ఈయన కోసం 19 ఆగస్టు 2020 రోజు దాదాపు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరు. ఇప్పటి వరకు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇయ్యలే. అంగు ఆరుబాటాలతో గత ఎలక్షన్ల ముందు మోటార్లు ఆన్ చేస్తున్నాము, రేపు ఎల్లుండే పాలమూరు మొత్తానికి నీళ్ళు వస్తే ఆ నీళ్ళు తీసుకుపోయి గుళ్ళల్లో చల్లుకోండి అని చెప్తివి. ఈరోజు మేము ఎంక్వైరీ చేసి మేము మొత్తము రివ్యూ చేస్తుంటే అన్నీ బయటకు వస్తున్నాయి. ఎక్కడ కూడా ఇంకా పనులన్నీ పెండింగే ఉన్నాయి, ఏడ పూర్తి కాలే. 27,000 కోట్లు ఈరోజు పాలమూరు రంగారెడ్డి మీద ఖర్చు చేస్తే ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు వస్తలేవు. నువ్వు చేసిన నిర్వాహకం. నార్లాపూర్ కాడ స్టార్ట్ చేసినావు, అక్కడ నుంచి ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటా ఒక్కొక్క రిజర్వాయర్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తే కనీసం అక్కడక్కడ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుండే. నార్లాపూర్ కాడ పెండింగ్ అట్లే ఉంది. పాలెం కాడ అదే ఒట్టెం కాడ పనులు అట్లే పెండింగ్ ఉన్నాయి. మా కరువెన కాడ పనులు అట్లే పెండింగ్ ఉన్నాయి. ఇక మన ఉద్దండపూర్లో పనులు అట్లే పెండింగ్ ఉన్నాయి. ఏవి పూర్తి కాలే. కానీ 27,000 కోట్లు మాత్రం ఖర్చు చేశారు. 20 ఎకరాలకు కూడా నీళ్లు లేవు. ఇది మీరు చేసిన ప్రయత్నాలు. మీకు అవసరాల కోసం, మీ కమిషన్ల కోసం కక్కుర్తి పడి వేల కోట్లు రాష్ట్ర ప్రజాధనాన్ని, ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసిన మీరు ఈరోజు మాకు తెలియలేదు, మా ముఖ్యమంత్రి గారికి ఏం తెలియదని మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని మేము టచ్ చేయాల్సిన అవసరం లే. ప్రజలు ఆల్రెడీ టచ్ చేసిర్రు, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిర్రు. ప్రజలు రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో కూడా మీకు తగిన బుద్ధి చెప్పి మీరు చేసిన నిర్వాహకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు. కాబట్టి ఇప్పటికైనా మేము చేస్తున్న ప్రజాపాలన పట్ల మీరు హర్షం వ్యక్తం చేయండి. అంతేగాని మీ తోట్ల, మీ దొడ్ల కట్టేసే కొందరు ఎర్రి కుక్కలు ఉంటాయి కదా, ఆ ఎర్రి కుక్కలతోనే మురిగిస్తున్నారు కొన్ని దగ్గరలల్లో. మనం ఎర్రి కుక్క వానికి ఏమాత్రం ఇంత జ్ఞానం ఉండి అసలు పనులు చేయడు. ఒక ఎంపీగా చేసినోడు, ఎమ్మెల్యేగా చేసినోడు ముఖ్యమంత్రి గారికి చెప్పు చూపిస్తున్నాడు. ఆ ఎర్రి కుక్కకి ఏం తెలుసు ఏం జరిగింది అనేది? ఇంత దోపిడీ, ఇంత అవినీతి చేసేసి దాన్ని కప్పిపుచ్చుకొని మళ్ళా ఆయన చెప్పు చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి గారి పట్ల. బిడ్డ బట్టలు ఇరగదీసి ఇరగదీస్తారు, గల్లీలారు ఉరికించి కొడతారు. ఏమనుకుంటున్నావు? మేము కన్నెర చేస్తే మేము ఇంకా ప్రజలకు సమయంగా ఉండండి అని చెప్తా ఉన్నాం. ఇంకోసారి మా ముఖ్యమంత్రి గారి పట్ల కానీ మా మంత్రుల పట్ల ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఇట్లాంటి తప్పుడు పనులు చేసినా మా కార్యకర్తలే మిమ్మల్ని బట్టలు ఊడదీసి కొడతారు. జాగ్రత్త. మీ జాతకాలన్నీ కూడా రేపు అసెంబ్లీలో కూడా బయట పెట్టబోతా ఉన్నాం. మేము మొత్తం పేపర్లలో సహా విత్ అంకెలతో సహా బయట పెట్టి మీకు దీని మీద ఆన్సర్ ఇవ్వండి, దీని మీద సమాధానం చెప్పండి అని చెప్తున్నాం. మీరు బుకాయిస్తున్నారు. మేమేం చేయలేదు, ఇప్పుడు వీళ్ళు వచ్చినాక 2 నెలలు అన్నీ చేసేస్తున్నారు, అంత మోసం చేస్తున్నారని. చూస్తలేరా? మేము ప్రతిరోజు మేము చేసే పని ప్రజలకు తెలుస్తుంది. గతంలో ఏ శాఖకు ఏ మంత్రి ఉండే ఇవన్నీ తెలియదు.
ఆ శాఖ మంత్రికి ఆ శాఖ ఏం శాఖకు ఉన్నాడో కూడా తెలియదు నీ మంత్రివర్గంలో. కానీ ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు, రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు, హోమ్ మినిస్టర్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. వారి వారి శాఖలలో మా మంత్రులు చాలా పారదర్శకంగా పనిచేస్తూ ఉన్నారు. అవన్నీ తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళకి తెలియలేదు. కాబట్టి మనం మళ్ళీ ఒక ఉద్యమం చేద్దామంటే ఏందా నువ్వు చేసిన ఉద్యమాలు ఇప్పటికే దోసుకున్న దాచిపెట్టుకొని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు ఎన్నికలల్లా రేపు జరగబోయే ఎంపీ ఎన్నికలల్లా కేసీఆర్ గారు మీకు మీ కుటుంబానికి మీ తరపున నిలబడే వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో తయారుగా ఉన్నారు. ఏమి ఇబ్బంది లేదు. అవి సర్దుకోండి. ఫస్ట్ ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మేమేదో అప్పచెప్పినామని చెప్తారు కదా, మీరే అన్ని నిర్ణయాలు తీసుకొని అన్ని ఒప్పేసుకొని జగన్మోహన్ రెడ్డితో కొల్లుడై నీళ్లు కూడా వాళ్ళు దోసుకపోతుంటే చూసుకుంటా కూర్చొని కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిరోజు మేము కలుస్తూ ఉన్నాం. 2 రోజులకో 3 రోజులకో ఒకసారి కలిసినప్పుడు మాకు ఒకటే చెప్తా ఉన్నాడు, పెండింగ్ ప్రాజెక్టులు గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టులు ఎక్కడున్నా అవి పూర్తి చేద్దాము. కృష్ణా రివర్ ద్వారా మనకు రావాల్సిన నీళ్ళన్నింటినీ కూడా మహబూబ్నగర్ను ఇతరత ప్రాంతాలు కూడా సస్యశ్యామలం చేసుకునే విధంగా మనం ముందుకు వెళ్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని మీద మేము సీరియస్గా వర్కౌట్ చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ధన్యవాదాలు.